మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం రైతులు ఆందోళన చేపట్టారు. మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద 18 మంది రైతులు కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. కార్యాలయ సిబ్బంది అలసత్వం, అవినీతి వల్ల తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 4 ముచ్చట్లు మాట్లాడినావు, పత్తా లేకుండా విన్నావు నువ్వు. తర్వాత 2,06,000 చిల్లర ఫేక్ అకౌంట్ చేసి క్రెడిట్ చేసి తీసుకున్నారు వాళ్ళు. డబుల్ ఖాతా ఏ బ్యాంకులో కూడా సిస్టమ్ ఒప్పుకోదట, తీయలేదట. అది ఈ మధ్యలో అడ్జస్ట్ నుంచి డిసెంబర్ 9 వాయిదా పెట్టిరు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 1 పోయింది. ఇప్పుడు మొన్న సోమవారం అన్నారు, సోమవారం పోయింది. ఇవి ఇలా వచ్చేసరికి మళ్ళీ కథ ఉన్నది. నేను కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, మైనపల్లి హనుమంతరావు దగ్గర ఎంపీతో చేయించిన అవన్నీ ఇప్పుడు అన్ని కాయిదాలు నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా చేస్తామంటారు, చేసేస్తలేరు. ఇదే కాబట్టి ఇప్పటికీ 50,000 ఖర్చు అయిపోయింది. నాకు రాయడం రాదు, మళ్ళీ వేరే ఒకళ్ళు లోకొని పోవాలి. ఈ దిక్కు నా కథ 2016 ఒక్క నెల ఇటులో చేసిరు. ఇది మొన్న బుధవారం నాడు ఏం చెప్పిందంటే, సోమవారం నాడు రండి, మీ అమౌంట్ అన్ని ఇస్తాం, మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు. సరే అని మేము సోమవారం దాకా టైం ఇచ్చాము. మా సిస్టంలో మా తప్పు పడ్డది, మేము బాడీ మీటింగ్ పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుకుని మీకు సోమవారం నాడు డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అని మేము ఒప్పుకున్నాము. ఈరోజు వచ్చేసరికల్లా శ్రీనివాసరెడ్డి లేడు, మరియు కృష్ణ లేడు, సిస్టమ్ అయిన ఒక్కనే ఉండు ఆపరేటర్. శ్రీశైలం ఇట్లా మాకు డబ్బులు ఇస్తున్నారు, తొందరగా రండి, 10 నిమిషాల వరకు రండి అని చెప్తే మొన్న సరే డబ్బులు ఇస్తున్నారు మేము వచ్చాము.